ప్రియమైన మా పరలోక తండ్రి యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం దేవా. ఈ యొక్క ఉదయకాలన ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు మీ నామములో కూడి ప్రార్థన చేస్తారో అక్కడ మీరు ఉంటానా దేవా. మీకు స్తోత్రం నాయన. నిన్న నేడు ఏకరీతిగా నా దేవా, సజీవుడైన దేవా, సర్వశక్తి మంతుడా, ఈ ఉదయకాలను ఎవరైతే ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరిని పేరు పేరును ఆశ్రయించండి, దీవించండి. ప్రతి అవసరం తీర్చండి. ప్రత్యేకంగా ఈరోజు ఎవరైతే ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి నాయన. ఉద్యోగుల కొరకు ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో అయితే యేసుక్రీస్తు నామమును బట్టి వాళ్ళకి ఉద్యోగాలు దయచేయండి నాయన. ఈ ఉదయకాలను ఎవరైతే కోర్టు కేసులో బాధపడుతున్నారో కోర్టు కేసు నుంచి విడిపించండి. అదేవిధంగా ఈ ఉదయకాలను ఎవరైతే నాయన అనారోగ్యంతో సమస్యతో బాధపడుతున్నారో వాళ్ళకి స్వస్థత దయచేయండి. అదేవిధంగా ఈ ఉదయకాలం ఎవరైతే పుట్టినరోజు జరుపుకుంటున్నారో నాయన వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి నాయన. నూతన సంవత్సరం దయాకరం ధరింపజేశారు ప్రభా. స్తోత్రం. ఈ సంవత్సరం అంతా కృపాక్షమతో నడిపించమని, ప్రత్యేక కృపతో ఈ సంవత్సరం అంతా అనుగ్రహించమని, ఎవరైతే ఈరోజు పెళ్లి దినం జరుపుకుంటున్నారో వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి. నేను ప్రత్యేకంగా ఈ సంవత్సరం అంతా కూడా ప్రభు ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను భయంకరంగా చేయమని, ఈ సంవత్సరం అంతా కూడా ఇద్దరు కూడా ఐక్యంగాను సుఖంగాను జీవించే కృపను దయచేయమని, ప్రత్యేక కృపతో నింపమని, గొప్పగా దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.